ధర్మస్థల ఇప్పుడు మరొకసారి చర్చకొచ్చింది. శైవ క్షేత్రాన్ని కాస్త భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారు పబ్లిసిటీ ద్వారా. ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేరుతో వామపక్ష భావజాలికులు, హిందుత్వ ద్వేషులు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కలిసి ధర్మస్థలలో వందల కొద్ది శవాలు పాతిపెట్టబడ్డాయి. అత్యాచారాలు చేశారు. అక్కడికొచ్చిన మహిళలు ఎవరు తిరిగి వెళ్ళలేదు. చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్‌లో పాతిపెట్టేశారు అంటూ ప్రారంభించి రచ్చ నెలల తరబడి చేసినటువంటిది. ఇప్పుడు అది కాస్త అసలు విషయాలు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ బీజేపీ ప్రభుత్వం అంటే హషప్ చేసిందని నాటకాలు ఆడేవాళ్ళు. దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ వేసింది కదా. ఇప్పుడు ఆ సిట్‌కి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు బయటకొచ్చింది. ఏంటయ్యా అంటే ధర్మస్థల వివాదం అంతా కుట్రపూరితంగా జరిగింది అన్నటువంటి విషయం బయటపడింది. సిట్ కోర్టుకి 6 కుట్రదారుల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అసలు అక్కడ సామూహిక కర్ణాలు చేసినట్టుగా ఏ ఒక్క ఆధారం లేదని తేల్చి చెప్పింది. ఈ మొత్తం కుట్ర వెనకాల ఇంకెవరున్నారో విచారణ చేస్తున్నట్టు ఇప్పటికి కూడా బహిరంగంగా బయటపడ్డటువంటి వాళ్ళ విషయంలో ధర్మస్థల వివాదం అంతా కావాలని కుట్రపూరితంగా చేశారని ఆ సిట్టే ఇప్పుడు తేల్చి చెప్పింది. మా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి మాస్ మర్డర్లు లేవు. మొదటి ఫిర్యాదుదారు చిన్నయ్య శానిటేషన్ వర్కర్గా పనిచేశాడు. ఆరోపణలు అబద్ధాలు, కుట్ర అని బయటపడింది. దీనిలో యాక్టివిస్టులు మరియు ఇతరులు పాలు పంచుకున్నారంటూ సిట్ కోర్టుకి చెప్పింది. సిట్ తవ్వకాలు, పలువురి దగ్గర స్టేట్మెంట్లు, ఆధారాల సేకరణ తర్వాత ఆలయ అథారిటీల మీద ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చెన్నై చూపించిన పుర్రె ఎవిడెన్స్ కూడా ఫేక్ అని తేల్చారు. అలాగే 3900 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఇందులో చెన్నయ్య మరియు యాక్టివిస్టులు మహేష్ శెట్టి తిమరోడి, గిరీష్ మట్టెనవార్, టి జయంత్, విట్టలగౌడ, సుజాత భట్ ఒక కంప్లైంట్ ఇచ్చిన ఆవిడ మీద తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ, అధికారులు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినటువంటి నేరాల మీద కేసులు రిజిస్టర్ చేశారు. ఈ మహిళ కూడా తన బిడ్డే లేకుండా బిడ్డ ఉంది, ఆవిడ్ని చంపేశారని ప్రచారం చేసింది అనమాట. అక్కడ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నియమించిన సిట్టు చెప్పింది, అది కూడా కాంగ్రెస్ది కాబట్టి సరిపోయింది. లేకపోతే హిందువుల్ని అరాచకవాదులుగా చూపించేటటువంటి కుట్ర అంతర్జాతీయంగా సక్సెస్ అయింది. ఇదంతా అయ్యాక ఈ రోజు వరకు కూడా దాని మీద క్షమాపణ చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా అది తప్పన్నటువంటిది అంగీకరించరు వీళ్ళు.